హాయ్ ఎర్లన్ గుడ్ ఈవినింగ్. ఇవాల్టి క్లాస్లో విడ్త్ అండ్ మ్యాక్స్ విడ్త్ అంటే విడ్త్కి మ్యాక్స్ విడ్త్కి డిఫరెంట్ ఏంటి, ఓవర్ఫ్లో, ఐకాన్స్, డిస్ప్లే ప్రాపర్టీ చాలా కేసెస్లో యూజ్ చేస్తాం. కానీ ప్రజెంట్ మనకు డిస్ప్లే ఇన్లైన్, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, డిస్ప్లే బ్లాక్, డిస్ప్లే నన్ ఈ కేసెస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ విజిబిలిటీ, హిడెన్, విజిబుల్ అండ్ మార్జిన్ ఆటో అండ్ హారిజంటల్ వర్టికల్ అలైన్. సో మేబీ ఇది వరకు చేద్దాం. ఇంకా ఏమైనా టైం ఉంది అంటే మిగతాది కూడా చెప్పుకుందాం. బట్ ఇక్కడ వరకు ఎనఫ్. వీటన్ని కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకొని ఒక చిన్న టాస్క్ లాగా చేద్దాం. ఇప్పటి వరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని ఒక చిన్న టాస్క్ లాగా, స్మాల్ మెనూ బార్ లాగా. ఇట్స్ నాట్ నావ్ బార్, ఇట్స్ ఏ మెనూ బార్ టైప్ అనమాట. ఓకే, నావ్ బార్కి మెనూ బార్కి మళ్ళీ డిఫరెన్స్ అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ విడ్త్కి మ్యాక్స్ విడ్త్కి డిఫరెన్స్. సో ఫస్ట్ width max width dot html. క్లాస్ సెలెక్టర్ తీసుకుందాం. ఇక్కడ నేనేం చేస్తానంటే ఓన్లీ 2 divs తీసుకుంటున్నా. ఒకదానికి విడ్త్ అనే క్లాస్ ఇస్తున్నా, ఇంకో దానికి మ్యాక్స్ విడ్త్ క్లాస్. సో ఇవి సెలెక్టర్స్కి నేను ఒక్కొక్క దానికి ఒక కలర్ తీసుకుందాం. డాట్ విడ్త్కి సో బ్యాక్గ్రౌండ్ రెడ్ ఇస్తున్నా, కలర్ వైట్ ఇస్తున్నా, సమ్ ప్యాడింగ్ తీసుకుందాం. ప్యాడింగ్ 30 పిక్సెల్. దీనికి నేను విడ్త్ ఫిక్స్ చేస్తున్నా. విడ్త్ అనేది 700 పిక్సెల్ ఇస్తున్నా. విడ్త్ 700 పిక్సెల్ ఇస్తున్నా. అదేవిధంగా సేమ్ ఇదే వాల్యూస్కి ఇక్కడ మనకు మ్యాక్స్ విడ్త్ అనే క్లాస్ ఉంది. మ్యాక్స్ విడ్త్ తీసుకుంటున్నా. ఇక్కడ ఓన్లీ విడ్త్ ప్లేస్లో నేను మ్యాక్స్ విడ్త్ అనేసి యూజ్ చేస్తాను. మ్యాక్స్ ఐఫన్ విడ్త్ సిరీస్ విడ్త్ మ్యాక్స్ విడ్త్. సో ఐ క్లిక్ ఓపెన్ ద లైవ్ సర్వర్. చూడడానికి రెండు ఒకేలాగా కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అప్లై చేద్దాం అండ్ మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్ సిరీస్. ఇలా చూడడానికి రెండు ఒకటేలాగా కనిపిస్తాయి. బట్ ఎప్పుడైనా సరే మన డిజైనింగ్ స్క్రీన్ని తగ్గించినప్పుడు, చూడండి స్క్రీన్ తగ్గించినప్పుడు మనకు విడ్త్ ఏం చేస్తుందంటే ఫిక్స్డ్గా ఉంది. సిరీస్ విడ్త్ ఫిక్స్డ్గా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే కిందకల్లా కర్సర్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా మన డిజైనింగ్లో కిందకల్లా కర్సర్ రాకూడదు. కిందికల్లా కర్సర్ వచ్చింది అంటే ఇట్స్ నాట్ రెస్పాన్సివ్ డిజైన్ అనమాట. కిందికల్లా కర్సర్ రాకుండా ఉంటేనే రెస్పాన్సివ్ డిజైన్ అవుతుంది. కిందికల్లా కర్సర్ వచ్చిందంటే ఇట్స్ నాట్ రెస్పాన్సివ్. రెస్పాన్సివ్ అంటే మనం చేసిన డిజైనింగ్ మన వ్యూలోకి అడ్జస్ట్ అయిపోవాలి. అది బిగ్గర్ స్క్రీన్ అవని లేదా స్మాలర్ స్క్రీన్ అవని, ఏ స్క్రీన్ అయినా సరే నేను ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా ఆ డిజైనింగ్ వచ్చేసి మనకు మన స్క్రీన్లో అడ్జస్ట్ అయిపోవాలి. ఇక్కడ మనకు విడ్త్ అనేది ఫిక్స్డ్ విడ్త్ అయిపోతుంది. చూడండి విడ్త్ అనేది ఫిక్స్డ్ విడ్త్ అయిపోతుంది. అందుకోసం మనకు అడ్జస్ట్ అవ్వట్లేదు. అందుకోసం ఇన్ ద ప్లేస్ ఆఫ్ విడ్త్ ఎప్పుడైనా సరే మీరు విడ్త్ రాసుకోవాలంటే దాని ప్లేస్లో మ్యాక్స్ విడ్త్ అనేసి రాసుకోండి. విడ్త్ లేకుండా మ్యాక్స్ విడ్త్ రాసుకోండి. అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది దానికి. అండ్ ఇక్కడ మనకి 700 పిక్సెల్ ఇస్తున్నాం. మనకు మ్యాక్సిమం 700, దానికంటే ఇంక్రీజ్ అవ్వదు. మ్యాక్సిమం 700, దానికంటే ఇంక్రీజ్ అవ్వదు. అందుకోసమే మనకు మ్యాక్సిమం 700, దానికంటే ఎంతైనా సరే స్క్రీన్ బట్టి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇది మ్యాక్స్ విడ్త్కి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ ఓవర్ఫ్లో. సో ఇవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్సే, బట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు చాలా క్లియర్గా నేర్చుకోగలరు. బట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు తెలియాలి. అంటే దానివల్ల యూజ్ ఏంటి అని తెలిస్తే
రియల్ టైమ్ కేసెస్‌లో ఎక్కడ యూజ్ చేస్తామనేసి నేను చెప్తాను. ఓవీఆర్ అనేసి ఒక క్లాస్ నేను తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఓవీఆర్ తీసుకున్నా. ఓవీఆర్. ఇప్పుడు నేను ఈ కేసెస్‌లో నేను బ్యాక్‌గ్రౌండ్ ఇస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. అండ్ కలర్ యెల్లో ఇస్తున్నా. నెక్స్ట్ సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా. ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్ ఇస్తున్నా. నెక్స్ట్ అదే విధంగా బార్డర్ కూడా రాద్దాం. బార్డర్ 5 పిక్సెల్. సాలిడ్ గ్రీన్. ఇలా సీస్ అవుట్‌పుట్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఓవర్‌ఫ్లో అవ్వాలి అంటే, అంటే ఈ కంటెంట్ ఏదైనా సరే ఓవర్‌ఫ్లో అవ్వాలి అంటే, మన హైట్ గాని, విడ్త్ గాని ఫిక్స్‌డ్‌గా ఉండాలి. హైట్ గాని, విడ్త్ గాని ఫిక్స్‌డ్‌గా ఉండాలి. ఇప్పుడు నేను విడ్త్ అనేసి ఇస్తున్నా. విడ్త్ ఒక 300 పిక్సెల్ ఇస్తున్నా. విడ్త్ 300 పిక్సెల్ ఇస్తున్నా. బట్ ఇక నేను హైట్ అనేది ఫిక్స్ చేయట్లేదు. హైట్ ఫిక్స్ చేయకపోవడం వల్ల ఏమైతుందంటే, కంటెంట్ అనేది ఆటోమేటిక్‌గా ఆ హైట్ అనేది అడ్జస్ట్ అయిపోతూ ఉంటది. సీ థిస్. నేను కంటెంట్ ఎంత ఇంక్రీజ్ చేసినా, హైట్ అనేది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతూ ఉంటది. సీరీస్. హైట్ అనేది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతా ఉంటది. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే హైట్ అనేది ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నా. హైట్ ఒక 400 పిక్సెల్ ఇస్తున్నా. హైట్ 400 పిక్సెల్. సీ థిస్. హైట్ 400 పిక్సెల్. ఇంకా కొద్దిగా తగ్గిద్దాం. 300 ఇద్దాం. 300 పిక్సెల్. ఇప్పుడు హైట్, విడ్త్ 2 నేను ఫిక్స్ చేసేసాను. హైట్, విడ్త్ 2 నేను ఫిక్స్ చేయడం వల్ల ఏమైతుందంటే, కంటెంట్ అనేది ఆ విడ్త్ కంటే ఇంకా ఎక్కువుంది. ఆ హైట్ కంటే, విడ్త్ కంటే ఇంకా ఎక్కువుంది కంటెంట్. అందుకోసం ఏమవుతుందంటే, ఓవర్‌ఫ్లో అయిపోయింది. అది కంటెంట్ అవ్వచ్చు, లేదా స్ట్రక్చర్ అవ్వచ్చు. స్ట్రక్చర్ అయినా, కంటెంట్ అయినా ఏదైనా మన డిజైనింగ్ కంటే ఎక్స్‌ట్రా వెళ్ళిపోతుందంటే ఇట్స్ ఎ ఓవర్‌ఫ్లో ఎఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ ఔట్ సైడ్‌కెళ్ళిన కంటెంట్‌ని నేను కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే హైడ్ అన్నా చేయాలి. లేకపోతే స్క్రోల్ అన్నా చేసుకోవాలి. అందుకోసం ఓవర్‌ఫ్లో హిడెన్ అనేసి ప్రాపర్టీ ఇచ్చాను అంటే సీ థిస్ హైడ్ అయిపోద్ది. ఓవర్‌ఫ్లో హిడెన్ ఇస్తే హైడ్ అయిపోయింది. బట్ నేను చూసుకోవాలనుకుంటున్నా. చూసుకోవాలనుకుంటే ఆ కేస్‌లో మనకు ఓవర్‌ఫ్లో స్క్రోల్ అనేసి ఇస్తాము. ఓవర్‌ఫ్లో స్క్రోల్. ఓవర్‌ఫ్లో స్క్రోల్ అనేసి ఇస్తే ఏమైతదంటే ఎక్కడైతే ఓవర్‌ఫ్లో అవుతుందో అక్కడ బార్ ఒస్తది. అండ్ అదే విధంగా బాటమ్‌లో కూడా బార్ వచ్చేస్తుంది. బాటమ్‌లో కూడా బార్ వచ్చేస్తుంది. బాటమ్‌లో నాకు బార్ రాకూడదు. బాటమ్‌లో బార్ రాకూడదు. ఎప్పుడు కావాలి? ఈ కంటెంట్ వర్టికల్‌గా ఓవర్‌ఫ్లో అవుతుందంటే అప్పుడు ఇది ఒస్తది. కరెక్ట్. బట్ ఈ కంటెంట్ హారిజాంటల్‌గా మనకు ఓవర్‌ఫ్లో అవుతుందంటే, ఈ ఫిక్స్డ్ విడ్త్, ఫిక్స్డ్ హైట్‌లో మనకు ఓవర్‌ఫ్లో అవుతోంది అంటే అప్పుడు రావాలి మనకి. అంటే ఈ హారిజాంటల్‌గా గావాలి. ఇది వర్టికల్‌గా అవుతోంది. వర్టికల్‌గా ఓవర్‌ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడొచ్చినా ఓకే. బట్ ఇక్కడ మనకు బార్ ఒస్తుంది. అట్లా రాగూడదు. అందుకోసం ఇక్కడ మనకి ఓవర్‌ఫ్లో ఎటు సైడ్ అయితే అవుతుందో అది ఆటోమేటిక్‌గా రావాలి అనుకుంటే అప్పుడు మనకి ఓవర్‌ఫ్లో ఆటో అని రాసుకుంటే, ఆటో అని రాసుకుంటే అప్పుడు ఎటు సైడ్ అయితే వస్తుందో అటు సైడ్‌కి ఓవర్‌ఫ్లో అవుతది. సీ థిస్. ఇక్కడ ఓవర్‌ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ ఓవర్‌ఫ్లో వచ్చింది. బట్ ఇక్కడ బాటమ్‌లో ఓవర్‌ఫ్లో అయితే ఆటోమేటిక్‌గా బాటమ్‌లో రావాలి. అప్పుడు మనకేందంటే వైట్ స్పేస్ నో ర్యాప్ అనేసి ఒకటుంది ప్రాపర్టీ. వైట్ స్పేస్ నో ర్యాప్ అనేసి మనం ఇచ్చాము అంటే, ఆ ప్రాపర్టీ ఏం చేస్తదంటే మన కంటెంట్ వన్ బై వన్ కాకుండా సైడ్ బై సైడ్ చేస్తది. సీ సైడ్‌కి చేస్తది. ఇప్పుడు చూడండి కంటెంట్ ఓవర్‌ఫ్లో ఎట్లా అవుతుందంటే హారిజాంటల్‌గా అవుతుంది. హారిజాంటల్‌గా అవుతుంది కాబట్టి బాటమ్‌లో వచ్చింది చూడండి బార్. ఇటు సైడ్ ఓవర్‌ఫ్లో అవుతోంది. ఆ వైట్ స్పేస్ నో ర్యాప్ వల్ల మాత్రమే మనకు కంటెంట్ అనేది నెక్స్ట్ లైన్‌లో రాకుండా స్ట్రెయిట్‌గా వచ్చేస్తది మనకు. ఓకే. సో, ఇవన్నీ నీట్‌గా ప్రాక్టీస్ చేస్తే మనకొక ఐడియా వస్తది. అండ్ ఇదే కేస్‌లో ఇప్పుడు నేనిక్కడ ఓవర్‌ఫ్లో స్క్రోల్ చేస్తున్నా. కామెంట్‌లో పెట్టేసిన ఈ 2 ఇది చేశాను. ఓవర్‌ఫ్లో స్క్రోల్ చేశాను. ఇప్పుడు కూడా చూడండి మనకు ఓవర్‌ఫ్లో స్క్రోల్ అయింది. బట్ ఇక్కడ గాని స్క్రోల్ వచ్చింది. బట్ ఇక్కడ స్క్రోల్ ఎఫెక్ట్ వచ్చింది. బట్ ఇక్కడ కూడా స్క్రోల్ స్ట్రక్చర్ వచ్చింది. బట్ ఇక్కడ వద్దు నాకు. ఇక్కడ మాత్రమే కావాలి. అప్పుడు ఎటు సైడ్ అయితే ఓవర్‌ఫ్లో అవుతుందో అటు పక్క కావాలంటే ఓవర్‌ఫ్లో ఎక్స్ హిడెన్. హిడెన్ అయితే హిడెన్. స్క్రోల్ అయితే స్క్రోల్. ఓవర్‌ఫ్లో ఎక్స్ అంటే హారిజాంటల్‌గానే మనకు కావాలి. సీ
కానీ మనకి ఇక్కడ ఓవర్‌ఫ్లో అనే స్క్రోల్ ఉంది కదా మనకి. ఇది డిఫరెంట్‌గా ఉంటది. నేను ఇక్కడ కామెంట్ పెట్టేసి ఓవర్‌ఫ్లో ఎక్స్. సీ దిస్. ఓవర్‌ఫ్లో ఎక్స్ అంటే ఓన్లీ హారిజాంటల్‌గానే వచ్చింది. ఇప్పుడు నేను ఇదే కేస్‌లో ఓవర్‌ఫ్లో వై ఇస్తున్నా. అప్పుడు బోత్ వస్తాయి మళ్ళీ. అందుకోసం నేనేం చేస్తానంటే ఓవర్‌ఫ్లో ఎక్స్‌ని కామెంట్ చేస్తాను. ఏదో ఒకటి మనం యూజ్ చేసుకోవాల్సింది. ఓవర్‌ఫ్లో ఎక్స్ అండ్ ఓవర్‌ఫ్లో వై. ఓవర్‌ఫ్లో వై ఇచ్చా అంటే వై యాక్సిస్‌లో మనకు ఓవర్‌ఫ్లో వస్తది. బట్ మనకి ఇట్లా హారిజాంటల్‌గా మనకు ఓవర్‌ఫ్లో అయ్యేది. బట్ ఇక్కడెందుకు నో ర్యాప్, నో ర్యాప్, నో ర్యాప్ ఆటోమేటిక్‌గా వచ్చిందిక్కడ. ఓకే. ఇది తీసేసుకుంటుంది ఆటోమేటిక్‌గా. కానివ్వండి. ఓకే. ఇక్కడ మనకు ఓవర్‌ఫ్లో వై అంటే మనకు వర్టికల్. ఓకే. బట్ మనకు వర్టికల్ వస్తుంది. బట్ హారిజాంటల్ కూడా ఆటోమేటిక్‌గా అప్లై అవుతోంది. ఓకే. సో, వీటి ప్లేస్‌లో మీరు ఆటో యూజ్ చేసుకోండి సరిపోద్ది. ఓవర్‌ఫ్లో ఆటో అనమాట. ఎటు సైడ్ అయితే మనకు కావాలనో అటు సైడ్ మాత్రమే ఓవర్‌ఫ్లో అవుతది మనకి. ఓకే. ఇవి ఎటు సైడ్ అంటే ఏదైనా సరే మీకు ఆల్రెడీ తెలుసు. హారిజాంటల్, వర్టికల్ మీకు తెలుసంటే వర్టికల్‌లో ఓవర్‌ఫ్లో కావాలంటే ఓవర్‌ఫ్లో బై స్క్రోల్ ఇవ్వండి. లేదు వ హారిజాంటల్‌లో కావాలనుకుంటే ఓవర్‌ఫ్లో ఎక్స్ స్క్రోల్ అనేసి ఇవ్వండి. ఓకే. సీస్. ఎటు సైడ్ అయితే ఓవర్‌ఫ్లో అవుతుందో అటు సైడ్. ఇక నేను వైట్ స్పేస్ నో ర్యాప్ అనేసి కామెంట్ ఇచ్చేస్తాను. సీస్ ఇలా ఓవర్‌ఫ్లో. మనకు హైట్, విడ్త్ ఫిక్స్‌డ్‌గా ఉంది. దాని కంటెంట్ ఎక్స్‌ట్రా ఉంది. అందుకోసం మన వ్యూలోకి మనకు కావాలంటే ఇలా చేస్తాను. క్లియర్? ఇది ఓవర్‌ఫ్లో గురించి. ఐకాన్స్ లాస్ట్‌లో మాట్లాడదాం. నెక్స్ట్ డిస్‌ప్లే పాసిబిలిటీ. ఈ డిస్‌ప్లే పాసిబిలిటీ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఏదన్నా ఎలిమెంట్ అనేది బ్లాక్ లెవెల్ అయితే దాన్ని ఇన్‌లైన్‌లోకి మార్చడానికి. అదే ఇన్‌లైన్ అయితే బ్లాక్‌లోకి మార్చుకోవడానికి. అదే ఎలిమెంట్‌ని హైడ్ చేయాలనుకుంటే డిస్‌ప్లే నన్ అనేసి ఇస్తాం. ఓకే. ఇలా మనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. సో, డిస్‌ప్లే ప్రాపర్టీ. సో, డిస్‌ప్లే అనేది ఇంకా అనదర్ కేసెస్‌లో కూడా యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ యూజ్ చేసే డిస్‌ప్లే అనేది డిఫరెంట్. డిస్‌ప్లే. ఇక్కడ నేను కొన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ తీసుకుంటాను. కొన్ని ఇన్‌లైన్ ఎలిమెంట్స్ తీసుకుంటాను. సో, ఇక్కడ హెచ్1 తీసుకుంటున్నా. హెడింగ్ 1, హెడింగ్ 1 ఏదో ఒకటి హెడింగ్స్ అనేది తీసుకుంటున్నా. లేకపోతే ఇక్కడ మీకు ఈజీగా ఉండేదానికి హోమ్, అబౌట్, సర్వీసెస్, పోర్ట్‌ఫోలియో, కాంటాక్ట్ ఇలా తీసుకున్నాను. ఇవన్నీ హెచ్1 అనేసి ఇచ్చాను కాబట్టి హెచ్1 అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి 1 బై 1 వస్తది. సేమ్ అదే విధంగా ఇదే వాల్యూ తీసుకుంటున్నా. మళ్ళీ హోమ్, అబౌట్ ఇవన్నీ తీసుకుంటున్నా. యాంకర్ ట్యాగ్ అనేది ఇన్‌లైన్ ఎలిమెంట్. అబౌట్, సర్వీసెస్, పోర్ట్‌ఫోలియో, కాంటాక్ట్ ఇలా తీసుకుంటాం. నా సీస్ అవుట్‌పుట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనేసి ఎలా తెలుసుకోగలమంటే 1 బై 1 ప్రింట్ అయిందంటే ఇట్స్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇన్‌లైన్ ఎలిమెంట్ అనేసి ఎలా తెలుసుకోవాలంటే సైడ్ బై సైడ్ అయితే ఇట్స్ ఏ ఇన్‌లైన్ ఎలిమెంట్ అనమాట మనకి. ఇప్పుడు ఈ కేసెస్‌లో మనకు హెచ్1స్ అన్నీ తీసుకుంటున్నా. హెచ్1స్ అన్నీ సేమ్ సెలెక్టర్ కాబట్టి డైరెక్ట్‌గా నేను హెచ్1 తీసుకుంటున్నాను. హెచ్1 అనేది డిఫాల్ట్‌గా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. దాన్ని ఇన్‌లైన్‌లోకి చేయాలంటే ఓన్లీ డిస్‌ప్లే ఇన్‌లైన్ రాస్తాం అంతే. డిస్‌ప్లే ఇన్‌లైన్. దట్స్ ఇట్. దట్ ఈస్ డిస్‌ప్లే ఇన్‌లైన్. ఇప్పుడు నేనిక్కడ ప్యాడింగ్ అప్లై చేయాలనుకుంటా దీనికి. ప్యాడింగ్. ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇస్తున్నా. ఇప్పుడు ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇస్తే ఓవరాల్ అన్నిటికి ఏ సైడ్స్ ఒస్తాయి. హెచ్1 అంటే దీనికి
దీనికి ఇండివిడ్యువల్‌గా తీసుకున్నట్టు. ఇప్పుడు ప్యాడింగ్ 30 అంటే ఏ సైడ్స్ అప్లై అయితది మనకి? చెప్తారా ఎవరన్నా? ఏ సైడ్ 4 సైడ్స్. 4 సైడ్స్ అప్లై అయితది. రైట్? నో సీన్స్. ఇక్కడ ఏ సైడ్ అప్లై అయిందనుకుంటున్నారు? 4 సైడ్స్ అప్లై అయిందా? లేదా ఇండి ఇండివిడ్యువల్‌గా 4 సైడ్స్ అప్లై అయింది సార్. అప్లై అయింది. సరే. నేను 50 పిక్సెల్ ఇస్తాను. చూడండి. అప్లై అయిందా? అప్లై అవ్వలేదా? సరే. 100 పిక్సెల్ ఇస్తాను. అప్లై అయిందా? అప్లై అవ్వలేదా? అప్లై అయింది సార్. ఎక్కడ అప్లై అయింది? 4 సైడ్స్ ఓకే అప్లై అయిందా? సార్. 4 సైడ్స్ అప్లై అయిందా అక్కడ? 4 సైడ్స్ అప్లై అవ్వడం ఏంటి తెలుసా? టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ అలా అప్లై అవ్వడం. ఇక్కడ మనకు అన్నిటికి అప్లై అయిందా? ఈ ఎలిమెంట్ ఎగ్జాంపుల్ తీసుకో. టాప్ అండ్ బాటమ్ అప్లై అయిందా? రైట్, లెఫ్ట్ వచ్చింది ఓకే. రైట్, లెఫ్ట్ వచ్చింది. బట్ టాప్ అండ్ బాటమ్ ఎక్కడ అప్లై అయింది? అప్లై అయిందా? లేదండి. అప్లై అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ రీజన్ ఎప్పుడన్నా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌ని ఇన్‌లైన్‌లోకి కన్వర్ట్ చేస్తే డిస్‌ప్లే ఇన్‌లైన్ డిస్ప్లే అని ఇన్‌లైన్. ఇస్తే టాప్ అండ్ బాటమ్ ప్యాడింగ్ అప్లై అవ్వదు. దాని బదులు మనం ఏం రాయాలంటే ఇన్‌లైన్ బ్లాక్ అని రాసుకోవాలి. ఇన్‌లైన్ బ్లాక్ అన్నా ఇన్‌లైనే. బట్ ప్యాడింగ్ ఎప్పుడన్నా అప్లై చేస్తే టాప్ అండ్ బాటమ్ వచ్చేసి మనకు అప్లై అవ్వదు. ఇప్పుడు చూడండి. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి. డిస్‌ప్లే ఇన్‌లైన్ రాయాల్సి వస్తే మీరు కళ్ళు మూసుకొని డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ రాయండి. డిస్‌ప్లే ఇన్‌లైన్ రాయొద్దు. ఓకే. నేనిక్కడ 30 పిక్సెల్ ఇస్తున్నా ఎనఫ్. క్లియర్? ఇన్‌లైన్‌లోకి వచ్చేసింది. అండ్ ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్, రైట్ అండ్ లెఫ్ట్ అన్నీ అప్లై అయింది. నెక్స్ట్ ఇవి ఇన్‌లైన్ ఎలిమెంట్స్. ఇన్‌లైన్ ఎలిమెంట్స్ కాబట్టి నేను బ్లాక్ లెగ్ మార్చాలనుకుంటున్నా. బ్లాక్ లెగ్ మార్చాలంటే ఇట్స్ ఏ డిస్‌ప్లే బ్లాక్. దీనికి బ్లాక్ ఇన్‌లైన్ బ్లాక్ ఇలాంటివి ఏమి ఉండవు. ఇన్‌లైన్ ఎలిమెంట్‌ని బ్లాక్‌లోకి మార్చాలంటే కళ్ళు మూసుకొని మీరు రాయాల్సింది డిస్‌ప్లే బ్లాక్ అంతే. ఇన్‌లైన్ ఎలిమెంట్‌ని బ్లాక్‌లోకి మార్చాలంటే డిస్‌ప్లే బ్లాక్ అంతే. అంతకు మించి ఇంకేం గుర్తుపెట్టుకోవద్దండి. ఇన్‌లైన్ ఎలిమెంట్ అయితే బ్లాక్‌లోకి మార్చుకోవాలంటే డిస్‌ప్లే బ్లాక్ ఇస్తాం. డిస్‌ప్లే బ్లాక్ అంటే కన్వర్ట్ అయిపోద్ది. అంటే దీనికి ప్యాడింగ్ ఇస్తున్నా. ప్యాడింగ్ 30 పిక్సెల్ అని టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్. టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్. టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్ అన్నిట్లో అప్లై అవుతది. ఇప్పుడు ఈ టెక్స్ట్‌కి అండర్‌లైన్స్ ఉంది చూడండి. యాంకర్ ట్యాగ్స్‌కి అండర్‌లైన్స్ ఉంది. ఆ అండర్‌లైన్స్ రిమూవ్ చేయాలనుకుంటే వి యూజ్డ్ టెక్స్ట్ డెకరేషన్ అనే ప్రాపర్టీ. టెక్స్ట్ డెకరేషన్ నన్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. అండర్‌లైన్ రిమూవ్ చేయడానికి. ఓకే. నెక్స్ట్ అదే విధంగా యాంకర్ ట్యాగ్స్ కలర్ ఇవ్వాలంటే కలర్ ప్రాపర్టీ అంతే. కలర్ రెడ్. సీరీస్. ఇన్ కేస్ మనకు టెక్స్ట్ సైజ్‌ని పెంచుకోవాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ సైజ్‌ని ఇంక్రీజ్ చేయాలన్నా, డిక్రీజ్ చేయాలన్నా యూజ్ చేసే ప్రాపర్టీ ఫాంట్ సైజ్ ప్రాపర్టీ. ఫాంట్ సైజ్ పిక్సెల్స్‌లో ఇవ్వాలి. 40 పిక్సెల్ ఆర్ 20 పిక్సెల్ లేదా 30 పిక్సెల్ ఏదైనా సరే. నేను 20 పిక్సెల్ ఇస్తున్నా ఎనఫ్. నౌ సీరీస్. చూడండి. ఇంక్రీజ్ అయింది. 20 పిక్సెల్ అయింది. లేదు ఇది బోల్డ్ చేయాలనుకుంటున్నా నేను. టెక్స్ట్‌ని బోల్డ్ చేయాలనుకుంటున్నా. బోల్డ్ చేయాలనుకుంటే ఫాంట్ వెయిట్ బోల్డ్. ఇంకా ఈ ప్రాపర్టీస్ కమింగ్‌లో మాట్లాడుకుంటాం. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకునేది. జస్ట్ లిటిల్ బిట్ చెప్తున్నా అంతే. ఫాంట్ వెయిట్ బోల్డ్ అనమాట. అంటే అది ఇంకా బోల్డ్‌నెస్ ఉంది. బట్ నేను నార్మల్ చేయాలనుకుంటున్నా. అంటే నాకు బోల్డ్ వద్దు. నార్మల్ చేయాలనుకుంటున్నా. అలాంటప్పుడు మనకి యూజ్ చేసే ప్రాపర్టీ ఫాంట్ వెయిట్ నార్మల్. నో సీరీస్. నార్మల్. నార్మల్ టెక్స్ట్ బోల్డ్ అయింది చూడండి. ఇంకా ఈ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటున్నా. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఫాంట్ సైజ్ 40 పిక్సెల్. లేదనుకుంటే 50 పిక్సెల్ లేదా 60 పిక్సెల్. ఎంత సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే అంత సైజ్. ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం. ఓకే. అర్థమైందా? ఈ జస్ట్ ఎక్స్ట్రా అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఈ ప్రాపర్టీస్ అన్నీ మన స్టైలింగ్ కోసమే. సీఎస్ఎస్ మొత్తం యూజర్ కనిపించడానికి అంటే యూజర్‌కి అట్రాక్టివ్ కనిపించడానికి చేసేది ఇవన్నీ.
ఇవన్నీ కమింగ్‌లో ఇంకా మాట్లాడుకుంటాం. ఫాంట్ సైజ్ ఇంకా ఉన్నాయి. ఫాంట్ వేరియంట్ అనేసి ఎన్ని టెక్స్ట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి. అయన్నీ కమింగ్‌లో మాట్లాడుకుంటాం మనం. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ డిస్‌ప్లే నన్. డిస్‌ప్లే విజిబిలిటీ 2. .html. ఈ కేసెస్‌లో నేను ఈ సర్వీసెస్‌కి నేను ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నా. క్లాస్ ఈక్వల్ టు h1 అనే క్లాస్ తీసుకున్నా. ఈ h1 అనే క్లాస్‌కి నేను కొన్ని ప్రాపర్టీస్ అప్లై చేస్తాను. .h1. ఇప్పుడు ఈ h1ని నేను విజిబిలిటీ హిడెన్ అనేసి ఇస్తున్నా. గుర్తుపెట్టుకోండి. విజిబిలిటీ హిడెన్. .h1 ఎందుకు ఇచ్చానంటే ఇది మాత్రమే సర్వీసెస్ అనేది మాత్రమే విజిబిలిటీ హిడెన్ అంటే విజిబుల్ అవ్వకూడదు అనేసి నేను ఇస్తున్నా. విజిబుల్ అవ్వలేదు ఓకే. బట్ ఆ కంటెంట్ యొక్క స్పేస్ అలాగే ఉంది. ఎప్పుడైనా కంటెంట్ హైడ్ అవ్వాలి, కంటెంట్ యొక్క స్పేస్ అలాగే ఉండాలి అనుకుంటే వి యూజ్డ్ విజిబిలిటీ హిడెన్. అదే విధంగా ఈ విజిబిలిటీ హిడెన్ అనేది మళ్ళీ నేను చూసుకోవాలనుకుంటున్నా. అప్పుడు విజిబిలిటీ విజిబుల్. సేమ్ విజిబిలిటీ హిడెన్ ఇస్తేనే విజిబిలిటీ విజిబుల్ ఇవ్వాలి కనిపించాలంటే. సర్వీసెస్. సేమ్ ఇదే కేస్‌లో నేను ఈ 2 ఒక కాంబినేషన్ అన్నమాట. ఈ 2 ఒక కాంబినేషన్. ఇప్పుడు నేను డిస్‌ప్లే నన్ ఉంది. డిస్‌ప్లే నన్ ప్రాపర్టీ ఎప్పుడు అప్లై చేస్తాము అంటే కంటెంట్ హైడ్ అవ్వాలి, స్పేస్ కూడా రిమూవ్ చేయాలి అన్నప్పుడు మాత్రమే డిస్‌ప్లే నన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి అబౌట్‌కి, పోర్ట్‌ఫోలియోకి మధ్యలో స్పేసింగ్ లేదు అండ్ కంటెంట్ కూడా లేదు. ఇప్పుడు మనకు స్పేస్ లేదు, కంటెంట్ లేదు. బట్ అదే ప్లేస్‌లో నేను కంటెంట్ చూపించుకోవాలనుకుంటున్నా. అప్పుడు మనకు డిస్‌ప్లే బ్లాక్ అనేసి ఇవ్వాలి. ఇక్కడ డిస్‌ప్లే బ్లాక్ ఇవ్వాలనా, ఇన్‌లైన్ బ్లాక్ ఇవ్వాలనా, ఇన్‌లైన్ ఇవ్వాలనా అనేసి దేన్ని బట్టి ఉంటాది అంటే, మనం ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని మనం హైడ్ చేశాము. ఇప్పుడు మనకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌ని హైడ్ చేశాం. అందుకోసమే డిస్‌ప్లే బ్లాక్ ఇస్తున్నా. ఇప్పుడు ఇన్‌లైన్ ఎలిమెంట్ అనుకో ఇవన్నీ ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అనుకోండి. అప్పుడు ఇన్‌లైన్ ఎలిమెంట్‌ని హైడ్ చేసి ఉంటే అప్పుడు డిస్‌ప్లే ఇన్‌లైన్ ఆర్ ఇన్‌లైన్ బ్లాక్ ఇస్తాం. ఇన్‌లైన్ ఎలిమెంట్‌ని హైడ్ చేసి ఉంటే అప్పుడు మనకు డిస్‌ప్లే ఇన్‌లైన్ ఆర్ ఇన్‌లైన్ బ్లాక్ ఇస్తాం. ఇప్పుడు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌ని మనం హైడ్ చేశాం కాబట్టి డిస్‌ప్లే బ్లాక్ ఇస్తున్నాము. అందుకోసమే మనకు 1 బై 1 ప్రింట్ అవుతుంది మనకి. ఓకే. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే వీడియోని ఒక్కసారి, 2 సార్లు బాగా థరోగా ప్రాక్టీస్ చేయండి. వింటూ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ డిఫరెంట్‌యి చేంజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకే. విజిబిలిటీ ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ మార్జిన్ ఆటో. ఈ మార్జిన్ ఆటో అనేది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ మీద మాత్రమే అప్లై అయితది. మార్జిన్ ఆటో. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా కేసెస్‌లో కూడా యూజ్ చేస్తాం మనం. గుర్తుపెట్టుకోండి బాగా ఇంపార్టెంట్. ఇట్స్ ఎ మార్జిన్ ఆటో. ఇప్పుడు నేను ఇక్కడ ఒక డివ్ తీసుకుంటున్నా. ఆ డివ్‌కి ఏదో ఒకటి ఐడీస్ అంటే క్లాస్ నేమ్ ఇస్తున్నా. దీనిలో ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. వెల్కమ్ టు ఐలాండ్ రిచ్ అని. ఇప్పుడు డాట్ మెసేజ్. ఈ మెసేజ్‌కి నేను కొన్ని ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నా చూడండి. బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ రెడ్. బ్యాక్‌గ్రౌండ్ యెల్లో అండ్ విడ్త్ ఒక 80% పర్సెంటేజ్ కూడా మీరు ఇవ్వచ్చనమాట విడ్త్. పర్సెంటేజ్‌లో కూడా ఇవ్వచ్చు మీరు. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఇలా ఉంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ సెంటర్‌లోకెళ్ళాలి అంటే టెక్స్ట్ సెంటర్‌కి గాని, రైట్‌కి గాని ఎళ్ళాలంటే మనం యూజ్ చేసే ప్రాపర్టీ టెక్స్ట్ అలైన్. టెక్స్ట్ అనేది రైట్‌కి గాని, సెంటర్‌కి గాని ఎళ్ళాలనుకుంటే టెక్స్ట్ అలైన్ సెంటర్. సీ దిస్. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తే సెంటర్‌కెళ్తది. అదే విధంగా టెక్స్ట్ అలైన్ రైట్ అంటే రైట్‌కెళ్తది. రైట్ కంటే రైట్‌కెళ్తది. అదే విధంగా టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అంటే లెఫ్ట్‌కెళ్తది. లెఫ్ట్ అంటే లెఫ్ట్‌కెళ్తది. ఇప్పుడు మనకు సెంటర్ కావాలి కాబట్టి టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తున్నా. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తున్నా. నౌ ఈ కేస్‌లో అబ్జర్వ్ చేస్తుంది చూడండి.
ఇప్పుడు మనకు ఈ స్ట్రక్చర్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా సెంటర్‌లోకి కావాలనుకుంటున్నా. ఈ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్‌గా సెంటర్‌లోకి కావాలనుకుంటున్నా. స్ట్రక్చర్ ఎప్పుడైనా సెంటర్‌లోకి కావాలంటే ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని సెంటర్ అనేసి యూజ్ చేస్తే దాన్ని ఇచ్చేస్తే వచ్చేస్తది మనకు సెంటర్‌లోకి. సెంటర్ అనేది యూజ్ చేస్తే వచ్చేస్తది. బట్ సీఎస్ఎస్ వచ్చినప్పుడు ఈ సెంటర్ అనేది యూజ్ చేయకూడదు. సీఎస్ఎస్‌లో సెంటర్ అనేది యూజ్ చేయొద్దండి. మరి ఎలా సెంటర్‌లోకి వచ్చేది అంటే, ఎప్పుడైనా సరే ఒక స్ట్రక్చర్ మొత్తం కొద్దిగా స్పేస్ మిగిలి ఉంది. ఒక స్ట్రక్చర్ ఒక 80% ఉంది. 80 అవ్వచ్చు, లేదా 50% అవ్వచ్చు, లేదా 20% అవ్వచ్చు. బట్ అదే హారిజాంటల్‌గా ఎగ్జాక్ట్ సెంటర్‌లోకెళ్ళాలంటే ఏం చెయ్యాలి అనేది కాన్సెప్ట్. ఇక్కడ మనకు ఒక స్ట్రక్చర్ అనేది హారిజాంటల్‌గా అలైన్‌మెంట్ చేస్తున్నా. హారిజాంటల్‌గా అంటే లెఫ్ట్ టు రైట్. హారిజాంటల్‌గా అన్నమాట. ఈ లెఫ్ట్ టు రైట్‌కి అలైన్‌మెంట్ చేయాలనుకుంటే వి యూజ్డ్ మార్జిన్ ప్రాపర్టీ. సో, మార్జిన్ లెఫ్ట్ కోలన్ ఆటో. మార్జిన్ లెఫ్ట్ కోలన్ ఆటో. ఎప్పుడైనా సరే మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే స్ట్రక్చర్ అన్నమాట మెయిన్. ఇక్కడ ఇమేజ్ ఉండొచ్చు, స్ట్రక్చర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ స్ట్రక్చర్ రైట్ సైడ్‌కి పోవాలి అంటే దాన్ని రివర్స్‌లో ఇవ్వాలి. మార్జిన్ లెఫ్ట్ ఆటో ఇస్తే రైట్‌కెళ్ళిపోద్ది. సీరీస్ రైట్‌కెళ్ళిపోద్ది. అదే విధంగా మార్జిన్ రైట్ ఆటో ఇస్తే లెఫ్ట్‌కొచ్చేస్తది. రివర్స్. మార్జిన్ రైట్ ఆటో ఉంటే లెఫ్ట్‌కొస్తది. మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే రైట్‌కెళ్తది. అదే విధంగా బోత్ వాల్యూస్ ఇస్తే బోత్ వాల్యూస్ ఇచ్చినప్పుడు సెంటర్‌లో ఉంటది. బోత్ వాల్యూస్ ఇస్తే సెంటర్‌లో ఉంటది. ఇది మెయిన్ ప్రాపర్టీ. ఇప్పుడు దీన్ని షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ రాసుకోవాలనుకుంటే మార్జిన్ టాప్ అండ్ బాటమ్ నాకేమొద్దు. 0. రైట్ అండ్ లెఫ్ట్ మాత్రం ఆటో. ఈ రెండిటికి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ దిస్. మార్జిన్ 0 స్పేస్ ఆటో అనమాట. ఇలా. ఇప్పుడు నాకు ఈ 0 ప్లేస్‌లో నేను ఏదైనా సరే వాల్యూ ఇస్తాను. ఇప్పుడు చెప్తారా ఏమవుతది అనేసి? ఈ మొత్తానికి ఏం జరుగుతది? ఎనీవన్? ఏం జరగొచ్చు చెప్తారా? టాప్, లెఫ్ట్ చేంజ్ అవుతుంటది. మిగతాది ఆటో. ఏందబ్బా టాప్, లెఫ్ట్ అంటావు? కొద్దిగా క్లియర్‌గా చెప్తావా? ఏమవుతాది? దీనివల్ల ఏమవుతాది? మార్జిన్ చేంజ్ అవుతుంటది సార్. ఏం చేంజ్ అవుతది? ఎంత చేంజ్ అవుతది? 40 పిక్సెల్ సార్. ఎక్కడ అప్లై అయితది ఆ 40 పిక్సెల్? రైట్ అది టాప్ రైట్, టాప్ బాటమ్. మరి టాప్ రైట్ అంటావు, టాప్ లెఫ్ట్ అంటావు. టాప్ బాటమ్ సార్. 2 వాల్యూస్ ఉన్నాయి అనేసి అనుకుంటే టాప్ అండ్ బాటమ్ ఫస్ట్ వాల్యూ, రైట్ అండ్ లెఫ్ట్ సెకండ్ వాల్యూ. ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు మార్జిన్స్, ప్యాడింగ్స్, బార్డర్స్ అన్నీ క్లియర్‌గా వస్తేనే మీరు డిజైనింగ్ పర్ఫెక్ట్‌గా చేయగలరు. మీరు ఇంకా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు అంటే మోర్ ప్రాక్టీస్ చేయండి. మీరు మనసులో అనుకున్నా సరే, మీరు రాంగ్ అనుకుంటున్నారంటే మీకు ఇంకా మోర్ ప్రాక్టీస్ అవసరం అనేసి గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఒక వాల్యూని చూడంగానే ఆన్సర్ చేసేయాలి. ఓకే. 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాల్యూ టాప్ అండ్ బాటమ్, సెకండ్ వాల్యూ రైట్ అండ్ లెఫ్ట్. ఓన్లీ 3 మళ్ళీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, లెఫ్ట్ అండ్ థర్డ్ వాల్యూ బాటమ్. అదే 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. ఇలా గుర్తుండిపోవాలి మీకు. అలా పర్ఫెక్ట్‌గా మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏ టాస్క్‌లో అయినా ఈజీగా చేయగలరు. ఇంకా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు అంటే మోర్ ప్రాక్టీస్ చేయండి. ఓకే. నౌ టాప్ అండ్ బాటమ్ 40 పిక్సెల్ అప్లై అయితది. యాస్ ఇట్ ఈస్ రైట్ అండ్ లెఫ్ట్ ఆటో. ఆటో అనేది ఓన్లీ రైట్ టు లెఫ్టే అప్లై అవుతది. టాప్ అండ్ బాటమ్ అప్లై అవ్వదు. దీన్నే హారిజాంటల్ అలైన్‌మెంట్ అంటాం. హారిజాంటల్‌గా సెంటర్‌లోకి చేసుకోవాలంటే ఇది ఇది ప్రాసెస్. నెక్స్ట్ అదే విధంగా ఇంకోటి తీసుకుందాం. మార్జిన్ ఆటో అనేది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌కి అప్లై అయితది. నేను ఇక్కడ ఇమేజ్ తీసుకుంటాను. ఇమేజ్ అనేది ఇన్‌లైన్ ఎలిమెంట్. ఇప్పుడు ఇమేజ్ మన దగ్గర లేదు కాబట్టి నేను ఎక్కడైనా సరే కాపీ చేస్తాను. కాపీ, పేస్ట్. ఇప్పుడు ఇమేజ్‌ని ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. /amg1 ఇక్కడ నేను ఇమేజ్‌కి విడ్త్, హైట్ ఇస్తాను. ఏఎంజీకి ఇన్‌లైన్ సీఎస్ఎస్ మానేయండి. ఇన్‌లైన్ సీఎస్ఎస్ ఇంకా వాడకూడదన్నమాట మీరు. సో, విడ్త్ ఒక 400 పిక్సెల్ అండ్ హైట్ 200 పిక్సెల్. నౌ సీ దిస్. ఇలా వచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఈ స్క్రీన్‌లో మన స్క్రీన్ ఎంతైతే ఉందో అంతలో మిడిల్‌లోకి రావాలనుకుంటున్నా. సెంటర్‌లోకి కావాలనుకుంటున్నా.
సెంటర్ లెగ్ కావాలనుకుంటే ఇంతవరకు మనం నేర్చుకున్న ప్రాపర్టీ మార్జిన్ ఆటో. మార్జిన్ ఆటో. ఇప్పుడు మార్జిన్ 40 పిక్సెల్ అంటే టాప్ అండ్ బాటమ్ 40 పిక్సెల్. రైట్ అండ్ లెఫ్ట్ ఆటో. బట్ నాకు టాప్ అండ్ బాటమ్ వద్దు. 0 ఇచ్చేస్తున్నా. రైట్ అండ్ లెఫ్ట్ ఆటో. బట్ ఇది అప్లై అవ్వదు. ఎందుకంటే ఈ మార్జిన్ ఆటో అనేది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌కే అప్లై అయితది. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏం చేస్తదంటే ఎంటైర్ విడ్త్ ఆక్యుపై చేసుంటది కాబట్టి ఆ ఎంటైర్ విడ్త్‌లో సెంటర్‌కొస్తది. బట్ ఇన్‌లైన్ ఎలిమెంట్ ఏం చేస్తదంటే ఓన్లీ ఆ కంటెంట్ విడ్త్ మాత్రమే ఈ స్పేసింగ్ ఉంటది. ఇప్పుడు ఈ ఎలిమెంట్‌కు నువ్వు ఎంటైర్ స్పేసింగ్‌కి అసైన్ చేయాలి. ఎంటైర్ స్పేసింగ్ ఈ ఎలిమెంట్‌కి అసైన్ చేయాలి. ఎంటైర్ స్పేసింగ్ అసైన్ చేయాలంటే ఈ ఎలిమెంట్‌ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌గా కన్వర్ట్ చేయాలి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌గా కన్వర్ట్ చేయాలి అంటే మనం యూజ్ చేసే ప్రాపర్టీ డిస్ప్లే బ్లాక్. డిస్‌ప్లే బ్లాక్. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ సెంటర్‌లోకెళ్ళిపోద్ది. దట్స్ ఇట్. డిస్‌ప్లే బ్లాక్ అనగానే ఎంటైర్ విడ్త్ దీనికొచ్చేస్తది. అప్పుడు ఎంటైర్ విడ్త్‌లో సెంటర్‌కెళ్ళిపోద్ది. క్లియర్? అర్థమైందా? ఇది హారిజాంటల్ అలైన్‌మెంట్ అన్నమాట. నెక్స్ట్ వర్టికల్ అలైన్. వర్టికల్ అంటే జస్ట్ టాప్ అండ్ బాటమ్ అలైన్‌మెంట్ అన్నమాట. ఇప్పుడు ఇదే కేసెస్‌లో నేను ఈ మెసేజ్ అనే కేసెస్‌లో నేను ఇది చేశాను. దీన్ని తీయద్దు. దీన్ని తీయద్దు. విడ్త్ తీసేసాను. ఇప్పుడు ఇదే కేస్‌లో నేను ప్యాడింగ్ ఇస్తున్నా. ప్యాడింగ్ ఒక 50 పిక్సెల్ అండ్ 70 పిక్సెల్ ఇలా ఇచ్చాను అంటే మనకి ఏమైతదంటే ఇది కాదు కదా మనకి. చూడండి. ఇది ఎక్కువగా ఉన్నట్టుంటది. ఇది తక్కువగా ఉన్నట్టుంటది. అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఎప్పుడైనా సరే వర్టికల్ ఎలిమెంట్ మీరు ఇవ్వాలి అంటే ఫస్ట్ టాప్ అండ్ బాటమ్ ఈక్వల్‌గా తీసుకోండి. రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్ ఇచ్చేయండి. అంటే వర్టికల్‌గా అలైన్‌మెంట్ చేస్తున్నా కంటెంట్‌ని. దీనిలో ఉండే కంటెంట్‌ని వర్టికల్‌గా. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది యాస్ ఇట్ ఈస్‌గా సెంటర్‌లోకి కావాలి అంటే ఈ కంటెంట్‌ని యాస్ ఇట్ ఈస్ సెంటర్‌గా కావాలనుకుంటే వి యూజ్డ్ టెక్స్ట్ లైన్ టెక్స్ట్ ప్రాపర్టీ. అలైన్ సెంటర్. టెక్స్ట్ లైన్ సెంటర్. టెక్స్ట్ సెంటర్‌లోకి కావాలంటే వి యూజ్. ఇప్పుడు చూడండి. టాప్ నుంచి చూసినా ఎగ్జాక్ట్ సెంటర్‌లో ఉంటది. లెఫ్ట్ నుంచి రైట్ నుంచి చూసినా ఎగ్జాక్ట్ సెంటర్‌లో ఉంటది. ఇది వర్టికల్ అలైన్‌మెంట్. ఈ వర్టికల్ అలైన్‌మెంట్‌కి ప్యాడింగ్ వాల్యూ ఏం చేస్తామంటే టాప్ అండ్ బాటమ్ ఈక్వల్‌గా ఇస్తాం. రైట్ అండ్ లెఫ్ట్ మనకు అవసరం లేదు. రైట్ అండ్ లెఫ్ట్ మీరు ఇచ్చినా మన కంటెంట్‌ని సెంటర్‌లోకి చేసుకుంటాం అంతే. ఓకే. సో ఇది వర్టికల్ అలైన్, ఇది హారిజాంటల్ అలైన్. నెక్స్ట్ ఐకాన్స్ అన్నమాట. ఐకాన్స్ చెప్పేసుకొని ఒక స్మాల్ టాస్క్ అంటే మెనూ బార్ టైప్ మనం చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మనకు ఒక ఈజీగా ఉంటది. సో ఐకాన్స్. ఇప్పుడు ఈ కేసెస్‌లో మనకి ఐకాన్స్ అనేది మనకు ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేయిస్తున్నా. ఈ వెబ్‌సైట్‌లో మనకు ఎప్పుడైనా సరే ఐకాన్స్ యూజ్ చేయాల్సొస్తది. ఎయిదర్ ఫేస్‌బుక్ టైప్ ఐకాన్ గాని, లేదా మొబైల్ సింబల్ గాని, లేదా మ్యాప్ లొకేషన్ గాని, అడ్రెస్ గాని, లేదనుకుంటే ఇట్లా ఎన్వలప్ టైప్ గాని, ఇలా యారో మార్క్స్ గాని, ఇలా టిక్ మార్క్స్ గాని, ఇలాంటి ఫేస్‌బుక్, గూగుల్ అంటే యూట్యూబ్ ఇలాంటివి గాని, అంటే ఇలాంటియన్నీ మనకేందంటే ఐకాన్స్ అన్నమాట. ఇలాంటియన్ని ఐకాన్స్. ఈ ఐకాన్స్‌ని మనం ఎలా ప్రింట్ చేస్తాము? ఎన్ని వేస్‌లో ప్రింట్ చేస్తాం? సో, ఐకాన్స్ జనరల్‌గా మనకు 3 వేస్‌లో ప్రింట్ చేస్తారు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఎస్‌విజి ఐకాన్స్ అనేసి అయన్నీ ఉన్నాయి. అయి సెపరేట్ డిఫరెంట్ ఇలాగ. దీనిలో ఎక్కువగా మనకి ఫాంట్ ఆసమ్, ఫాంట్ ఆసమ్ అండ్ అదే విధంగా గూగుల్ ఆర్ మెటీరియల్ ఐకాన్స్. గూగుల్ ఐకాన్స్ అండ్ మెటీరియల్ ఐకాన్స్. నెక్స్ట్ బూట్‌స్ట్రాప్ ఆర్ గ్లిఫికాన్. గ్లిఫికాన్ ఐకాన్స్. బట్ ఈ 2 యూజ్ చేయరు ఎక్కువ. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనకి ఎక్కువగా మనకి ఏదైనా ఐకాన్స్ ఇస్తున్నారంటే ఫాంటాసమ్ ఐకాన్సే ఇస్తున్నారు. ఇదేందంటే ఒక లైబ్రరీ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఒక లైబ్రరీ. ఎప్పుడైనా లైబ్రరీ గాని, ఫ్రేమ్‌వర్క్ గాని మనం యూజ్ చేస్తున్నాము అంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన కోడింగ్ అనేది రాసేసింటారు. ఆ కోడింగ్‌కి సంబంధించిన లింక్‌ని మన ప్రాజెక్ట్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి.
ఏదన్నా సరే రెడీమేడెడ్ డిజైన్‌ని మన కోడింగ్‌లో యూజ్ చేయాలి అంటే ఆల్రెడీ దానికి సంబంధించిన లింక్ రాసేసుంటారు. ఆ లింక్‌ని మనం ఫైండ్ ఔట్ చేసి మన వెబ్‌సైట్‌లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఫాంటాసం సంబంధించిన లింక్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము అంటే గూగుల్‌కి రండి. ఫాంటాసం, ఫాంటాసం సీడీఎన్ అని సెర్చ్ చేయండి. సీడీఎన్ లింక్ అని సెర్చ్ చేయండి. ఏదైనా సరే సీడీఎన్ లింక్స్ అనమాట. ఫాంటాసం సీడీఎన్ లింక్స్ ఎంటర్. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకు cdnjs.com అనేసి ఉంటది. cdnjs ఇలా అన్నిటికి సీడీఎన్ సిరీస్. ఫాంటాసం సీడీఎన్ లింక్ ఇస్తున్నాం కాబట్టి ఆ సీడీఎన్ అన్ని cdnjs.comలో ఉంటాయి. దీని ఫస్ట్ లింక్‌ని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయితది. ఫాంటాసం. ద ఐకాన్స్, ఎస్‌విజి, ఫాంట్ అండ్ సీఎస్ఎస్ టూల్ కిట్ ఇయన్నీ ఉంటాయి మనకి. జస్ట్ అయన్నీ మనకు అవసరం లేదు. బట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేటెస్ట్ వెర్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ వెర్షన్ ఏముందంటే అదే ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయితది. 6.7.2. నెక్స్ట్ ఇక్కడ చూస్తే all.min.css ఫైల్ తీసుకోండి. ఇక్కడ ఎక్స్‌టెన్షన్ ఏముందంటే .css ఉంది. .css ఫైల్‌ని మన డాక్యుమెంట్‌లో ఇవ్వాలి అంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ అన్నమాట మనకిది. సో ఫస్ట్ మనకు హెచ్టీఎంఎల్ ఫైల్ తీసుకుందాం. ఐకాన్స్ డాట్ హెచ్టీఎంఎల్ ఫైల్ ఐకాన్స్ ఐకాన్స్. సో ఇక్కడ మనకి ఐకాన్స్‌ని మనం ఎలాగైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఐకాన్స్‌ని మనం ఎలా అయినా యూజ్ వితిన్ ది ఎలిమెంట్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గానే యూజ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ వితిన్ ది ఐకాన్స్, వితిన్ ది ఎలిమెంట్స్‌లోనే మనం యూజ్ చేస్తాము ఐకాన్స్‌ని. ఇప్పుడు మనకి ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ అన్నమాట. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్‌ని మన హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లో లింక్ చేయాలంటే ఏ ఎలిమెంట్‌తో లింక్ చేయాలి? లింక్ ఆర్ఈఎల్ లింక్ ట్యాగ్‌తో. సో లింక్ ఆర్ఈఎల్ స్టైల్ షీట్ హెచ్ఆర్ఎఫ్‌లో మనం కాపీ చేసుకున్న లింక్‌ని కాపీ చేస్తే సరిపోద్ది. సీ దిస్ all.min.css. ఇది ఫస్ట్ స్టెప్. లేదు మీరు కాపీ చేయట్లేదు అనేసి అనుకుంటే ఇక్కడ మిడిల్‌లో ఉండేది లింక్ ట్యాగ్ అన్నమాట ఇది. డైరెక్ట్‌గా ఈ మిడిల్‌లో ఉండేది క్లిక్ చేస్తే కాపీ అయితది. అండ్ ఇక్కడికొచ్చి పేస్ట్ చేయండి. దట్స్ ఇట్. బట్ మనకు కావాల్సింది లింక్ ఆర్ఈఎల్ స్టైల్ షీట్ హెచ్ఆర్ఎఫే మనకు కావాల్సింది. ఇవన్నీ ఇంటిగ్రిటీ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇవన్నీ తీసేస్తాను. ఇలా కాపీ చేసినా ఒకటే. అండ్ మీరు లింక్ ట్యాగ్ తీసుకొని ఆ లింక్‌ని మాత్రం కాపీ చేసి పేస్ట్ చేసినా ఒకటే. ఎలా అయినా సరే మీరు చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఇది. ఇది ఉంటేనే మీ వెబ్ పేజ్‌లో ఐకాన్స్‌ని ప్రింట్ చేసుకోగలరు. నౌ ఇప్పుడు మనకి ఫాంటాసమ్.com అనే వెబ్‌సైట్ ఉంది. ఐకాన్స్ కోసం ఫాంటాసమ్.com అనేసి వెబ్‌సైట్ ఉంది. నౌ ఎంటర్. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అయితది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఐకాన్స్ అనేసి ఉంది. క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఐకాన్ ఉన్నాయి. ఇవన్నీ పెయిడ్ ఉంటాయి కొన్ని. బట్ ఇది మాత్రం ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఐకాన్. జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసే ఐకాన్స్ అన్నీ ఫ్రీ అన్నమాట. ఇట్స్ ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీగానే మీరు రాసుకోవచ్చు. ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు దీంట్లో ఏది కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా సెర్చ్ చేయొచ్చు. మీకు ఏది కావాలన్నా సెర్చ్ చేయండి. ఇప్పుడు ఫేస్‌బుక్ అయితే సో ఫేస్‌బుక్. చూడండి ఫేస్‌బుక్. దానికి సంబంధించింది ఇలా మెసెంజర్ గాని, లేదా ఫేస్‌బుక్ ఐకాన్ గాని, సింగిల్ గాని ఇలాంటివి. నెక్స్ట్ అదే విధంగా ట్విట్టర్ కావాలన్నా, లింక్డ్ఇన్ కావాలన్నా ఏం కావాలన్నా సరే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపించే వాటిలో నేను కొన్ని ఐకాన్స్ తీసుకున్నా. ఇప్పుడు టిక్ మార్క్ కావాలనుకున్నా. క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకు ఒక పాపప్ లాగా వస్తుంది. ఇలా పాపప్ లాగా వస్తది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. ఇది ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్ అన్నమాట. ఫా సాలిడ్, ఫా చెక్ అన్నమాట. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏమైతదంటే కాపీ అయిపోద్ది. ఇప్పుడు పేస్ట్ చేసాం. చూడండి. ఇదేంటంటే ఫా సాలిడ్, ఫా చెక్. ఈ క్లాస్ నేమ్స్ ఎక్కడుంటాయంటే ఈ ఎక్స్టర్నల్ కోడ్‌లో ఉంటాయి. ఎప్పుడైతే ఈ లింక్‌ని ఈ హెడ్ సెక్షన్‌లో ఇంక్లూడ్ చేశామో ఈ క్లాస్ నేమ్స్ అన్నీ దీనిలో ఉంటాయి. ఇది కావాలంటే ఓన్లీ ఈ లింక్‌నే ఓన్లీ హెచ్‌టిటిపి దగ్గర నుంచి ఈ సీఎస్ఎస్ వరకు కాపీ చేసుకొని ఈ బ్రౌజర్‌లోకి వచ్చేసి ఈ యూఆర్ఎల్‌లో ఎంటర్ చేయండి. చూడండి. .fa అనేసి ఇదంతా ఇది. నెక్స్ట్ అదే విధంగా ఫాంట్ వెయిట్ అనేసి ఇవన్నీ చూడండి. ఇవన్నీ రెడీమేడెడ్ కోడ్ అన్నమాట. ఫా బ్రాండ్స్ అనేసి, ఫా రెగ్యులర్ అనేసి, ఫా సాలిడ్ అనేసి, ఫా అని ఇవంతా సీఎస్ఎస్ కోడ్. ఇంత సీఎస్ఎస్ కోడ్ మీరు రాయాలి అనేసి అనుకుంటే చాలా కష్టం. అందుకోసమే ఆల్రెడీ ఆ ఐకాన్స్‌కి సంబంధించిన కోడ్ అంతా రాసేసారు. రాసేసి మనకిచ్చారు. ఇప్పుడు ఈ లింక్‌ని మనం ఏం చేస్తున్నామంటే మన కోడింగ్‌లో కాపీ చేసుకుంటున్నాం.
ఈ ఎక్స్టర్నల్ కోడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయినట్టు. బట్ గుర్తుపెట్టుకోండి, హెచ్‌టిటిపిఎస్ అనేసి మన డాక్యుమెంట్‌లో ఎక్కడున్నా మన సిస్టమ్‌కి ఇంటర్నెట్ కావాలి. ఇది వర్క్ అవ్వాలంటే మన సిస్టమ్ ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ లేకపోతే ఈ లింక్ అనేది వర్క్ అవ్వదు మీకు. ఐకాన్సే రావు. ఓకే. ఈ లింక్‌కి మనకు ఇంటర్నెట్ ఉంటేనే అప్పుడు ఈ ఐకానే ప్రింట్ అవుతది. కానీ చూద్దాం. రైట్ క్లిక్ ఓపెన్ ద లైవ్ సర్వర్. చూడండి టిక్ మార్క్ వచ్చింది. అదే విధంగా ఇంకొకటి ఏదైనా సెలెక్ట్ మ్యూజిక్ కావాలనుకుంటున్నా. జస్ట్ క్లిక్ చేస్తున్నా అండ్ ఇస్తున్నా. అండ్ అదే విధంగా ఏదైనా ట్విట్టర్ కావాలనుకుంటున్నా క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఐకాన్స్‌కి యాంకర్ ట్యాగ్ అప్లై చేయాలనుకుంటున్నా. అంటే దీన్ని క్లికబుల్ చేయాలి. ఎందుకంటే ఇది ట్విట్టర్ కాబట్టి ట్విట్టర్ లింక్‌ని మనం క్లిక్ చేస్తాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? యాంకర్ ట్యాగ్ తీసుకుంటాం. ఈ హెచ్ఆర్ఎఫ్ ఇక్కడ మిడిల్‌లో ఐకాన్ ఇచ్చేస్తాం. ఇప్పుడు మనకు ఈ యాంకర్ ట్యాగ్ ఏమైతదంటే వీటిని క్లికబుల్ లాగా చేస్తది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు ఎక్కడికెళ్ళాలనో ఆ లింక్ వచ్చేసి హెచ్ఆర్ఎఫ్‌లో ఇవ్వాలి. వేరే పేజ్‌కి నావిగేట్ అవ్వాలనుకుంటే ఆ లింక్ వచ్చేసి ఇక్కడ ఇవ్వాలి మనం. సీ దిస్ అవుట్‌పుట్. చూడండి ఐకాన్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఐకాన్స్‌కి సైజ్‌ని ఇంక్రీజ్ చేయాలి. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. కలర్ ఇవ్వాలి. అన్నీ ఇవ్వాలి. ఇప్పుడు ఐకాన్స్‌ని టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకోండి. ఐకాన్స్‌ని టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకుంటే టెక్స్ట్‌కి కలర్ ఇవ్వాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? టెక్స్ట్‌కి కలర్ ఇవ్వాలంటే ఏ ఫా ప్రాపర్టీ యూజ్ ఫాంట్ చేస్తాం? ఫాంట్ స్ ఆ! ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్. టెక్స్ట్‌కి కలర్ ఇవ్వాలి అంటే ఫాంట్ సైజ్ అప్లై చేస్తారా మీరు? కలర్ ఫాంట్ నేనేమడిగాను గుర్తుందా? నేను అడిగింది కలరే కదా! ఫాంట్ కలర్ అరే! టెక్స్ట్ కలర్ ఇయ్యాలి సార్. సారీ. టెక్స్ట్ కలర్ టెక్స్ట్ ఇస్తామా? టెక్స్ట్ కలర్. టెక్స్ట్ కలర్ ప్రాపర్టీ ఇస్తామా? ఐకాన్స్‌ని టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకోండి. ఇప్పుడు ఐకాన్స్‌కి కలర్ ఇవ్వాలి అంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాము? టెక్స్ట్‌కి కలర్ అప్లై చేయాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? ఎనీబడీ? టెక్స్ట్ కలరే సార్. ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాము? నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే నేను ఓకే అంటాను గదా! అన్ని సార్లు ఎందుకు అడుగుతాను? టెక్స్ట్ కలర్ అనే ప్రాపర్టీ నేను ఎప్పుడైనా చెప్పానా మీకి? టెక్స్ట్ కలర్ అనే ప్రాపర్టీ ఎప్పుడైనా చెప్పానా మీకు? చెప్పండి నాగేంద్ర. టెక్స్ట్ కలర్ అనే ప్రాపర్టీ నేను ఎప్పుడైనా యూజ్ చేశానా? లేకుంటే హెచ్1 అన రాసుకొని వద్దు. దానికి వద్దు. థాంక్స్. వద్దు. వద్దు ఇంకా. ఎప్పుడైనా సరే కలర్ అప్లై చేయాలంటే కలర్ అనే ప్రాపర్టీ. ఇట్స్ నాట్ టెక్స్ట్ కలర్. కలర్ ప్రాపర్టీ. మిగతా వాళ్ళందరూ సైలెంట్‌గా ఉన్నారు. వచ్చే సైలెంట్‌గా ఉన్నారో, లేకపోతే రాక సైలెంట్‌గా ఉన్నారో గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ లేకపోతే డిజైన్ చేయడం కష్టం. ఈవెన్ సీఎస్ఎస్ రాకపోతే బూట్‌స్ట్రాప్ చేయలేరు. జావాస్క్రిప్ట్ చేయలేదు. యాంగులర్ చేయలేదు. రియాక్ట్ చేయలేరు. ఏం చేయలేరు. సీఎస్ఎస్ డిజైనింగ్‌కి మెయిన్ హార్ట్. డిజైనింగ్ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే సీఎస్ఎస్ పర్ఫెక్ట్‌గా వస్తేనే డిజైనింగ్ పర్ఫెక్ట్‌గా వస్తది. ఓకే. సో, కలర్ ప్రాపర్టీ. టెక్స్ట్ కలర్ గాదు నాగేంద్ర. కలర్ ప్రాపర్టీ. అదే విధంగా ఓకే సార్. సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఫాంట్ సైజ్. అప్పుడు నువ్వు చెప్పాలన్నమాట ఫాంట్ సైజ్ అనేసి. సో, ఎంత కావాలంటే అంత సైజ్ ఇచ్చేసుకోండి. సో, సీ దిస్ ఐ అనేసి ఇచ్చాను. ఐ ఎందుకు ఇచ్చానంటే అన్నిటికి ఐకాన్స్‌కి ఐ ఉంది కాబట్టి ఐ అనేసి ఇచ్చాను. నౌ సీ దిస్. క్లియర్? ఇప్పుడు దీనికి సెపరేట్, దీనికి సెపరేట్, దీనికి సెపరేట్ క్లాస్ నేమ్స్ సారీ కలర్స్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ సెపరేట్ క్లాస్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫా సాలిడ్ 2 ఒకటే ఉన్నాయి. బట్ ఫా చెక్, ఫా మ్యూజిక్, ఫా ట్విట్టర్ ఇలా సెపరేట్ క్లాస్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకొని మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. డాట్ ఫా చెక్ కలర్ రెడ్ ఇవ్వాలనుకుంటున్నా. నెక్స్ట్ ఫా మ్యూజిక్ డాట్ ఫా మ్యూజిక్‌కి కలర్ గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నా. అదేవిధంగా ఫా ట్విట్టర్‌కి కలర్ స్కై బ్లూ ఇవ్వాలనుకుంటున్నాం. నా సీస్ అవుట్‌పుట్ చూడండి. ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, డిఫరెంట్ ఐకాన్స్‌ని కూడా ప్రాక్టీస్ చేయండి.
ఓకే. సో నెక్స్ట్ స్మాల్ టాస్క్ చేద్దాం. స్మాల్ టాస్క్ అనేది మనకు మెనూ బార్ అనేసి ఉంటుంది, ఆర్ అండ్ మెయిన్ nav బార్ అనేసి ఉంటుంది. మెనూ బార్ డిఫరెంట్, మెయిన్ nav బార్ అని డిఫరెంట్. స్మాల్ మెనూ బార్ అండ్ మెయిన్ nav బార్ అంటాం. ఎప్పుడైనా మెయిన్ nav బార్ అనేసి ఎప్పుడు చెప్తాము అంటే కంపెనీ నేమ్ కానీ కంపెనీ లోగో కానీ మెనూస్లో ఉంటుంది. కంపెనీ నేమ్ అండ్ కంపెనీ లోగో అండ్ మెనూస్ ఈ రెండు ఉండేదాన్ని మెయిన్ nav బార్ అంటాం. లేదు, ఓన్లీ కంపెనీ నేమ్ గాని, కంపెనీ లోగో గాని లేదు. ఓన్లీ ఈ లింక్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ప్లేస్‌లో మీకు ఏదైనా ఉండొచ్చు. ఇది ఉండొచ్చు. అంటే హోమ్, అబౌట్, సర్వీసెస్ అవైనా ఉండొచ్చు. లేదనుకుంటే మీకు ఒక పీఎస్‌డీ ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తా. ఈ కేస్‌లో అండి. ఇవైనా ఉండొచ్చు. ఐకాన్స్ అయినా ఉండొచ్చు. ఇలా అయినా ఉండొచ్చు. ఇలా ఓన్లీ మెనూస్ అయినా ఉండొచ్చు. లేదనుకుంటే కంపెనీ నేమ్ ఇలా అయినా ఉండొచ్చు. ఏదైనా సరే. ఇది మెనూ బార్. ఇది మెనూ బార్. ఇది nav బార్ అవుతది. ఇలాంటి మెనూ బార్‌ని డిజైన్ చేయాలంటే ఎలా అనేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో ఇప్పుడు. ఐకాన్స్ టైపే తీసుకోవచ్చు. లేకపోతే వేరే టైపే తీసుకోవచ్చు. నేనిప్పుడు ఐకాన్స్ టైప్ తీసుకోవాలనుకుంటున్నా మెనూ బార్. మెనూ బార్‌ని డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్‌ని యూజ్ చేసి చేయాలనుకుంటున్నా. 8 మెనూ బార్ డాట్ హెచ్‌టీఎంఎల్ 2 టైప్స్‌లో చేస్తాం. అంటే 2 టైప్స్‌లో చేసుకోవచ్చనమాట మెనూ బార్‌ని. ఒకటి డైరెక్ట్ లింక్స్ ఇచ్చేయొచ్చు. లేకపోతే అనార్డర్ లిస్ట్ తీసుకొని చేయొచ్చు మెనూ బార్. ఇక్కడ నేను ఫస్ట్ అనార్డర్ లిస్ట్ తీసుకుంటున్నా. అనార్డర్ లిస్ట్‌లో లిస్ట్. ఈ లిస్ట్‌లో మనకు క్లికబుల్ ఆప్షన్ కావాలంటే యాంకర్ ట్యాగ్ ఇవ్వండి. ఇక్కడ నేను హోమ్ ఇలా డైరెక్ట్‌గా ఇస్తాను. అంటే అబ్జర్వ్ చేయండి మీకు. అంటే డిఫరెంట్ కేసెస్‌లో మనం తీసుకోవచ్చు. హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, బ్లాగ్. సో, ఇలా నేను ఒక మెనూ తీసుకున్నాను. ఆ మెనూలో వచ్చేసి మనకి ఇలా తీసుకున్నాను. సో, ఫస్ట్ ఇది ఒక రియల్ టైమ్ టాస్క్ లాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక రియల్ టైమ్ టాస్క్ లాగా అనుకోండి. ఇప్పుడు మనకు ఇప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్‌ని బట్టే నేను చెప్తానిది. ఇప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్‌ని బట్టే నేను చెప్తాను. ఇప్పుడు మనకిక్కడ ఇదే ఎగ్జాంపుల్‌లో మనకు హోమ్, అబౌట్, సర్వీస్ ఇయ్యా అనుకుంటున్నా. మనకు 1 బై 1 వచ్చింది. ఇప్పుడు సైడ్ బై సైడ్ కావాలి నాకు. సైడ్ బై సైడ్ కావాలనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు 1 బై 1 వచ్చింది. ఎల్ఐఈ వల్ల 1 బై 1 వచ్చిందా? యాంకర్ ట్యాగ్ వల్ల 1 బై 1 వచ్చిందా? ఎనీబడీ? ఎల్ఐ వల్ల 1 బై 1 వచ్చిందా? యాంకర్ ట్యాగ్ వల్ల 1 బై 1 వచ్చిందా? లిస్ట్ కాబట్టి 1 బై 1 వచ్చింది సార్. యాంకర్ ట్యాగ్ కాబట్టి కింద అది అండర్‌లైన్ టైప్ వస్తుంది. నేను అడిగింది ఒక్కటే నాగేంద్ర. మనకు 1 బై 1 దేని వల్ల వచ్చింది అని లిస్ట్ సార్. అనార్డర్ లిస్ట్. అంతే. అంతకు మించి. అనార్డర్ లిస్ట్ వలన. ఓన్లీ ఎల్ఐ ట్యాగ్ వల్లే వచ్చింది. అనార్డర్ లిస్ట్ అనేసి అనకూడదు. మనకు డాట్స్ వస్తుందంటే ఇట్స్ ఏ అనార్డర్ లిస్ట్ డాట్ వల్ల. అదే ఎల్ఐ అది ఓఎల్ పెట్టుకుంటే నంబర్స్ వస్తాయి. నేను అడిగింది 1 బై 1 దేని వల్ల వచ్చింది అనేసి అడిగాను. లిస్ట్ ట్యాగ్ సార్. ఓన్లీ లిస్ట్ ట్యాగ్ వల్ల వచ్చింది. అంటే ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అన్నమాట ఇప్పుడు. 1 బై 1 వచ్చింది కాబట్టి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఇన్‌లైన్‌లోకి చేయాలనుకుంటున్నా. అంటే బ్లాక్ లెవెల్ వచ్చింది ఎల్ఐ అన్నమాట. అంతే మనకు ఎల్ఐని సెలెక్ట్ చేయాలి. ఆ ఎల్ఐని సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ పేరెంట్‌ని సెలెక్ట్ చేసుకోండి. యువెల్‌లో ఉండే ఎల్ఐ. ఇప్పుడు నాకు సైడ్ బై సైడ్ చేయాలనుకుంటున్నా. సైడ్ బై సైడ్ కావాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? డిస్‌ప్లే ఇన్‌లైన్. ఇందాకే నేను చెప్పాను. డిస్‌ప్లే ఇన్‌లైన్ వాడుకోవాల్సొస్తే ఇన్‌లైన్ రాయొద్దండి. ఇన్‌లైన్ బ్లాక్ రాయండి అని చెప్పాను. మళ్ళీ ఇన్‌లైన్ అంటున్నారు. డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ సార్. అది. నేను చెప్పిండిటే గుర్తుపెట్టుకోండి. ఇన్‌లైన్స్ వస్తే ఇన్‌లైన్ బ్లాకే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇన్‌లైన్ ఇస్తే ప్యాడింగ్ ఇస్తే టాప్ అండ్ బాటమ్ అప్లై అవ్వదు. మళ్ళీ ఇన్‌లైన్ అంటున్నారు మీరు. డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్. సైడ్ బై సైడ్ వచ్చింది. ఇప్పుడు మనకు వీటి మధ్యలో స్పేసింగ్ కావాలనుకుంటున్నా. అంటే ఎల్ఐస్ మధ్యలో స్పేసింగ్. ఎల్ఐనే కదా సెలెక్ట్ చేసుకునేది. ఎల్ఐస్ మధ్యలో స్పేసింగ్ కావాలి. అంటే ప్యాడింగ్. ప్యాడింగ్ ఒక 15 పిక్సెల్ ఇస్తున్నా. ఇప్పుడు 15 పిక్సెల్ ఇచ్చానంటే టాప్ వస్తది, రైట్ వస్తది, బాటమ్ వస్తది, లెఫ్ట్ వస్తది. ఆల్ సైడ్స్‌లో వస్తది. ఆల్ సైడ్స్‌లో వచ్చింది.
ఇప్పుడు చుట్టూ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. చుట్టూ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటే ఇట్స్ యువెల్. మెయిన్ పేరెంట్ అన్నమాట. వీటన్నిటికి మెయిన్ పేరెంట్ యువెల్. ఇప్పుడు యువెల్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. సో, బ్యాక్‌గ్రౌండ్ రెడ్ ఇస్తున్నా. నా సీరీస్. బట్ ఇక్కడ చూడండి చుట్టూ స్పేసింగ్ అనేది వచ్చింది. బట్ నాకు చుట్టూ స్పేసింగ్ వద్దు. అది దేనివల్ల వచ్చిందంటే యువెల్‌కి డిఫాల్ట్‌గా స్పేసింగ్స్ ఉన్నాయి. ఆ స్పేసింగ్స్ నాకు వద్దనుకుంటే ఇట్స్ ఎ స్టార్. స్టార్ పెట్టేసుకొని ఎప్పుడైనా టాస్క్ స్టార్ట్ చేసినప్పుడు ఇది కళ్ళు మూసుకొని పెట్టేయాల్సిందే. మార్జిన్, ప్యాడింగ్, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్. ఈ 3 ప్రాపర్టీస్. నౌ సీ దిస్ అవుట్‌పుట్. చూడండి. స్పేసింగ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ యాంకర్ ట్యాగ్ వల్ల మనకు ఇలా బ్లూ కలర్ వచ్చింది, అండర్‌లైన్ వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక ఎలిమెంట్ లోపల యాంకర్ ట్యాగ్ ఉంది అంటే, ఇప్పుడు ఎల్ఐకి మీరు కలర్ ఇచ్చినా చేంజ్ అవ్వదు. కలర్ యెల్లో ఇస్తున్నా. చూడండి ఎల్ఐకి కలర్ యెల్లో ఇస్తున్నా. బట్ అది చేంజ్ అవ్వదు. ఎందుకంటే యాంకర్ ట్యాగ్ ఉంది అంటే మీరు కంపల్సరీ యాంకర్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకొని మీరు కలర్ రాయాలి. అలా రాస్తేనే అది చేంజ్ అవుతది. యువెల్‌లో ఉండే, ఎల్ఐలో ఉండే యాంకర్ ట్యాగ్‌కి టెక్స్ట్ డెకరేషన్ నన్ అనేసి ఇస్తున్నా. అండ్ టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చేస్తున్నా. సీ టెక్స్ట్ డెకరేషన్ నన్ అండ్ టెక్స్ట్ కలర్ వైట్. ఇప్పుడు ఇది ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా కొద్ది సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ కొద్దిగా ఇంక్రీజ్ చేస్తున్నా. దట్స్ ఇట్. క్లియర్? చూడండి ఎలా ఉండేదాన్ని ఎలా చేశాము. ఇప్పటి వరకు నేర్చుకున్న ప్రాపర్టీస్ అన్నీ చేసింది మనం. అంతకుమించి ఏం చేయలేదు. ఇంతవరకు నేర్చుకున్న ప్రాపర్టీసే మనం చేసింది. ఇప్పుడు ఇదే కేసెస్‌లో ఇంకొక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదే కేస్‌లో మెనూ బార్ 2 డాట్ హెచ్‌టీఎంఎల్. ఇప్పుడు నేను యువెల్స్, ఎల్ఐస్ ఏం తీసుకోను. ఒక డివ్ తీసుకుంటాను. ఆ డివ్‌లో డైరెక్ట్‌గా యాంకర్ ట్యాగ్సే తీసుకుంటాను. యాంకర్ ట్యాగ్స్ ఓన్లీ తీసుకుంటాను. యాంకర్ ట్యాగ్సే. ఈ యాంకర్ ట్యాగ్‌లో ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్లేస్‌లో నేను ఐకాన్ తీసుకుంటాను. టెక్స్ట్ ప్లేస్‌లో ఐకాన్స్ తీసుకుంటాను. సో, ఫాంట్ ఆసమ్ ఐకాన్. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఐకాన్స్ కావాలి కాబట్టి ఇది ఇలా తీసుకొని ఇలా ఇచ్చేస్తాను. సీ దిస్ ఇలా మనకు ఇవి కావాలి కాబట్టి ఇది మెనూ కదా. ఓకే. నో ఎన్ని మనకు అవసరం లేదు. ఎన్ని తీసేసాం. ఐకాన్స్ సారీ. మెనూ బార్ 2 ఎన్ని అవసరం లేదు ఇప్పుడు. ఇప్పుడు నేను ఐకాన్స్ ఇవ్వాలనుకుంటున్నా. వీటి ప్లేస్‌లో ఐకాన్స్. ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ అండ్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఐకాన్. ఏదో ఒకటి ఐకాన్స్. మనకి ట్విట్టర్ అంటే సోషల్ మీడియాకి సంబంధించింది ఇద్దాం మనం. ట్విట్టర్ లేదంటే ఫస్ట్ ఫేస్‌బుక్ ఇద్దాం. ఫస్ట్ ఫేస్‌బుక్. ఈ యాంకర్ ట్యాగ్స్ అన్నీ మళ్ళీ మీకు టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ చేసుకొని రావాలి గుర్తుపెట్టుకోండి. ఒక 4 లింక్స్ వరకు తీసుకుందాం మనకి. సో, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఓన్లీ యాంకర్ ట్యాగ్ అలాగే పెడుతున్నా. ఇది మాత్రం తీసేస్తున్నా. నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్. లింక్డ్ఇన్. ఓకే. నౌ మొబైల్ సింబల్. దాని పక్కన మొబైల్ నంబర్. సో, ఇలా ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. చూడండి ఇలా వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ యాంకర్ ట్యాగ్స్ అన్నమాట మనకి. ఇవన్నీ యాంకర్ ట్యాగ్స్. యాంకర్ ట్యాగ్స్ డిఫాల్ట్‌గా ఇన్‌లైన్ ఎలిమెంట్. డిఫాల్ట్‌గా ఇన్‌లైన్ ఎలిమెంట్స్. అందుకోసమే సైడ్ బై సైడ్ వచ్చాయి. ఇప్పుడు వీటికి ఈజీగా మీరు స్టైల్స్ అప్లై చేసేయొచ్చు. సో, నౌ సీ దిస్. సో, ఫస్ట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి స్టార్ అని స్టార్ట్ చేయండి.
సో మార్జిన్, ప్యాడింగ్, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్. ఇప్పుడు మనకు డివ్. ఎప్పుడైనా డివ్‌ని డైరెక్ట్‌గా రాయొద్దండి. డివ్‌కి ఏదైనా సరే క్లాస్ నేమ్ ఇచ్చేసుకొని ఏదండి ఒక మెనూ బార్ ఇచ్చేసాను. ఏదో ఒక మీనింగ్‌ఫుల్‌గా ఉండేది. ఇలా క్లాస్ నేమ్ తీసుకోండి. డైరెక్ట్‌గా ట్యాగ్ నేమ్స్ ఎప్పుడు రాయొద్దు. మెనూ బార్. మెనూ బార్‌కి నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తాను. బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ ఇస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ అండ్ అదే విధంగా టెక్స్ట్ కలర్ ఇయన్నీ మనకు వర్కౌట్ అవ్వవు అయన్నీ. ఎందుకంటే యాంకర్ ట్యాగ్ ఉంది. యాంకర్ ట్యాగ్‌కి కలర్ అప్లై చేయలేము మనం. సో, నౌ బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ ఇచ్చాను. నౌ సీ దిస్ అవుట్‌పుట్ ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నా. యాంకర్ ట్యాగ్‌కి నేను ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకసారి యాంకర్ ట్యాగ్‌కి ప్యాడింగ్ ఇస్తే ఒకసారి చూద్దాం. సో, మనకు డాట్ మెనూ బార్‌లో ఉండే యాంకర్ ట్యాగ్. సో, ఇట్స్ ఏ ప్యాడింగ్ ఇస్తున్నా. ప్యాడింగ్ 30 పిక్సెల్. ఇప్పుడు ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇస్తే ఎక్కడెక్కడ అప్లై అయితది? ఎనీవన్? ఎక్కడెక్కడ అప్లై అయితది? 4 sides of menu bar in anchor tag which మెనూ బార్‌కి అప్లై అయితదా? యాంకర్ ట్యాగ్‌కి అప్లై అయితదా? నేను దేనికి మెను అప్లై బార్‌లో ఉన్న యాంకర్ ట్యాగ్స్‌కి అప్లై అయితది సార్ 4 సైడ్స్‌కి. అప్లై అయిందా? అప్లై అవ్వదు. ఎందుకంటే యాంకర్ ట్యాగ్ అనేది ఇన్‌లైన్ ఎలిమెంట్. ఎప్పుడైనా డిస్‌ప్లే ఇన్‌లైన్ ఉంటే అప్లై అవ్వదు. ఏం కావాలి? ఇన్‌లైన్ బ్లాక్ అవ్వాలి. ఇన్‌లైన్ బ్లాక్ అయితేనే మారుస్తది. అప్పుడు ఏం చేయాలి? ఇన్‌లైన్ ఎలిమెంట్‌ని ఇన్‌లైన్ బ్లాక్‌లోకి మార్చాలి. అప్పుడు మనకి డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ ఇస్తే అప్పుడు చేంజ్ అవుతది. నౌ సీ దిస్ అవుట్‌పుట్. చూడండి. ఇప్పుడు యాంకర్ ట్యాగ్స్‌కి కలర్ ఇవ్వాలి. యాంకర్ ట్యాగ్స్ కలర్ ఇవ్వాలంటే డాట్ మెనూలో ఉండే మెనూ బార్‌లో ఉండే యాంకర్ ట్యాగ్. కలర్ వైట్. నౌ సీ దిస్ అవుట్‌పుట్. సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా, అండర్‌లైన్ తీసేయాలనుకుంటున్నా. అండర్‌లైన్ తీసేయాలంటే టెక్స్ట్ డెకరేషన్ నన్ అండ్ అదే విధంగా ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ ఇక్కడ ప్యాడింగ్ 30 పిక్సెల్ ఎక్కువ ఉందిలేండి. మనకు ఒక 18 పిక్సెల్ ఇస్తున్నా. ఫాంట్ సైజ్ 23 పిక్సెల్. క్లియర్? అర్థమైందా? టెక్స్ట్‌ని ఇస్తే ఎలా రాస్తాం, ఐకాన్స్ ఇస్తే ఎలా రాస్తాం. అంటే బట్ ఇదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యాంకర్ ట్యాగ్‌లో ఇలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఐకాన్స్‌ని ఈ ప్లేస్‌లో తీసుకోవచ్చు. హోమ్ ప్లేస్‌లో ఐకాన్, ఇక్కడ అబౌట్ ప్లేస్‌లో ఐకాన్, సర్వీస్ ప్లేస్‌లో ఐకాన్, కాంటాక్ట్ ప్లేస్‌లో ఐకాన్, బ్లాక్ ప్లేస్‌లో ఐకాన్. ఇలా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే. ఇదే స్ట్రక్చర్ ఇలా అయినా తీసుకోవచ్చు. ఈ స్ట్రక్చర్‌లో అయినా మీరు చేయొచ్చు. ఓకే. సో, వీటి మీద మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వీటిని ఓన్లీ యాంకర్ ట్యాగ్ తీసుకొనే ప్రాక్టీస్ చేయండి. వీటిని యువెల్‌లో ఎల్ఐస్‌లో యాంకర్ ట్యాగ్ ఇలా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. వీటి రెండిటిని మళ్ళీ చేంజ్ చేసి చెయ్యండి. ప్రాక్టీస్ అన్నమాట మీకు. ఓకే. ఇంకా ఎవరు సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు. సో, నేను టుమారో అయితే క్లాస్ తీసుకోవట్లేదు. మండే తీసుకుంటాను. మండే టైం వరకు హెచ్‌టీఎంఎల్ ఫినిష్ అవ్వకపోతే హెచ్‌టీఎంఎల్ మళ్ళీ చేయండి. సీఎస్ఎస్ క్లాస్ 4 వరకి పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయిపోవాలి. నేను ఏ టాస్క్‌లు ఇస్తున్నా సరే పర్ఫెక్ట్‌గా చేయాలి. ఓకే. ఇప్పటి వరకు చేసిన కాన్సెప్ట్స్‌తో చూడండి. మీరే తెలుసుకుంటున్నారు. హెచ్‌టీఎంఎల్ మీద మనం ఎలా స్టైల్స్ అప్లై చేస్తున్నాం అనేసి. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనకు టెక్స్ట్ అంటే టెక్స్ట్‌కి అప్లై చేస్తున్న ప్రాపర్టీస్. ఇప్పుడు నేర్చుకునేది చాలా నేర్చుకున్నాను. టెక్స్ట్ అలైన్ అనేసి అండ్ అదే విధంగా టెక్స్ట్ డెకరేషన్ అనేసి, ఇంకా టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అనేసి ఉన్నాయి. టెక్స్ట్ షాడో అనేసి ఉన్నాయి. అండ్ టెక్స్ట్ డెకరేషన్ అండర్‌లైన్, ఓవర్‌లైన్, లైన్ త్రూ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఫాంట్ ఫ్యామిలీ అనేసి, ఫాంట్ వేరియంట్ అనేసి, ఫాంట్ స్టైల్ అనేసి ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా సుడో ఎలిమెంట్ సెలెక్టర్స్. ఇవన్నీ అయిపోతేనే అప్పుడు ఒక రియల్ టైమ్ టాస్క్ ఈక్వల్ కాలమ్స్, అన్‌ఈక్వల్ కాలమ్స్‌గా ఎలా డివైడ్ చేస్తాము అనేసి చూస్తాం. ఓకే. ఈ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాతనే టాస్క్ అనమాట మనకి. ఓకే. థాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్. నీట్‌గా ప్రాక్టీస్ చేయండి. ఓకే. థాంక్ యూ.